డాక్టర్ గాయత్రి వెంకట సిద్ధార్థ ఇద్దరు పిల్లలు ఒకే చోటుకి చేరుకుంటారా? ఇదే విషయంపై హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంది. మంగళవారం ఇటు తల్లిదండ్రులు హాజరు కావాలని కూడా హైకోర్టు నుంచి నోటీసులు వ్యక్తమయ్యాయి. నిజానికి విశాఖ నగరానికి చెందిన వెంకట సిద్ధార్థ అలాగే డాక్టర్ గాయత్రికి సంబంధించి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భార్యాభర్తలు గొడవ నేపథ్యాన దాదాపుగా 20 రోజుల క్రితం చూసుకుంటే వెంకట సిద్ధార్థ ఒక కుమార్తెను తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే దీనిపై తల్లి డాక్టర్ గాయత్రి ఇప్పుడు ఆరిలో పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదు చేసింది. అయితే అప్పటి నుంచి కూడా సిద్ధార్థ కనిపించకుండా పోయాడు. అయితే ఒక సమయంలో ఆయన ఒక వీడియోను విడుదల చేశాడు. తనతో పాటు దృశ్యక క్షేమంగా ఉంది. ఆ కుమార్తె 23 నెలల పాప కూడా తనతో ఉంది. నిజానికి భార్యతో ఉన్న విభేదాల నేపథ్యాన తన కుమార్తెను తీసుకువెళ్ళినట్టు చెప్పారు. అయితే ఈ విషయంపై ఇరు వర్గాలు ఇటు తల్లి డాక్టర్ గాయత్రి అలాగే తండ్రి కూడా పోలీసులను ఆశ్రయించడమే కాకుండా కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ దశలో కోర్టు ఇద్దరిని కూడా హాజరు కావాలని కోరడం జరిగింది. ఈ దశలో మంగళవారం భార్యాభర్తలు ఇద్దరు కూడా కోర్టుకి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ దశలో ఒక బిడ్డ ఎవరైతే సంస్థిత అన్న 23 నెలల బిడ్డ డాక్టర్ గాయత్రితో ఉంటే వెంకట సిద్ధార్థతో దృశ్యగానే 23 నెలల పాప ఉంది. అయితే వీరిద్దరు కూడా రేపు హైకోర్టులో కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది ఒక రకంగా ఇద్దరు భార్యాభర్తల వివాదం అయినప్పుడు కూడా ఇద్దరు పిల్లలు ఒక 23 నెలల పిల్లలు ఇద్దరు కూడా కవలుగా చెప్పుకుంటే దశలో వేరువేరుగా ఉండడంతో కొంతవరకు సామాజిక అంశంగా కాకపోయినప్పటికీ ఒక అనారోగ్య పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దశలో కోర్టు సూచన మేరకు ఈరోజు వెంకట సిద్ధార్థ కోర్టుకి తన కుమార్తెతో కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ దశలో చాలా రోజులుగా ఇద్దరు కవులు కూడా తల్లిదండ్రుల విభేదాల నేపథ్యాన దూరంగా ఉన్న పరిస్థితి. ఈ దశలో హైకోర్టులో ఇద్దరు అక్క చెల్లెలు కూడా కలుసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనే అంశంపై కూడా కొంత ఉత్కంఠత నెలకొంది. నిజానికి చూసుకుంటే వెంకట సిద్ధార్థ అలాగే డాక్టర్ గాయత్రి వీరిద్దరు కూడా విభేదాలు వేరకంగా ఉన్నప్పుడు కూడా పిల్లలిద్దరు కూడా కలిసి ఉండాలని ఇద్దరు కూడా వాదిస్తున్నారు. ఈ దశలో కోర్టు తల్లి వద్ద పిల్లలిద్దరిని ఉంచాలా లేకపోతే తండ్రికి అవకాశం ఇవ్వాలా? ఇట్లాంటి అంశంపై ఒక కోర్టు ఏదైనా దానికి సంబంధించిన ఒక తీర్పు ఇచ్చే అవకాశంలో ఈ దశలో వెంకట సిద్ధార్థ ఇంతవరకు అజ్ఞాతంలో ఉన్నారు. అతను కూడా మంగళవారం కోర్టుకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చాలా రోజులుగా అంటే దాదాపుగా 2 వారాలుగా కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. విశాఖలోని ఏదైతే సాగర్ నగర్ వద్ద ఉన్న డాక్టర్ గాయత్రి ఇంటి నుంచి ఆమె భర్త సిద్ధార్థ కుమార్తెను పట్టుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ కనిపించిన పరిస్థితుంది. అయితే దీనిపై వరుసగా ఆర్టీవీలో కథనాలు రావడంతో ఒక వీడియోను మాత్రం వెంకట సిద్ధార్థ విడుదల చేశాడు. ఆ విడుదలలో చేసిన దాంట్లో కుమార్తె దృష్టిగా కూడా ఉంది, చలాకీగా ఉంది. ఈ దశలో ఇద్దరు ఇటు చూసుకుంటే గాయత్రి కూడా కొంత ఊరట చెందినట్టు మనకి కనిపిస్తుంది. అయితే బిడ్డ ఎక్కడ ఉందని కొంతవరకు ఆమె కూడా చాలా వరకు ఆందోళన చెందిన పరిస్థితుంది. ఈ దశలో ఈరోజు కోర్టుకి ఇద్దరు తల్లిదండ్రులు హాజరు అయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రులతో పాటు ఇద్దరు పిల్లలు కూడా చేరే అవకాశం ఉంది. ఈ దశలో కోర్టు తీర్పు మేరకు ఏ రకంగా ఉన్నప్పుడు కూడా ఇద్దరు తల్లిదండ్రులు విభేదాల నేపథ్యాన దూరమైన అక్క చెల్లెలు మాత్రం కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.